ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు బయింగ్ గేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర వచ్చేసి వర్ల్పూల్ నుంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. సో ఈ వాషింగ్ మిషన్ యొక్క రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను తర్వాత దీన్ని అయితే టెస్ట్ చేశాను. ఇదే కాదు, 25 మోడల్స్ బోష్ కానీ, సామ్సంగ్ కానీ, అండ్ ఎల్జీ కానీ, అండ్ ఐఎఫ్బి, ఇవన్నీ కూడా మేము అన్నింటినీ టెస్ట్ చేసాం. సో టెస్ట్ చేశాక మాత్రం వీడియో చేస్తాం అనమాట. సో దట్ ఈ వీడియోని మీరు 100% కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో దీన్ని మీరు తీసుకోవచ్చా లేదా, ఎలా ఉంది ఏంటి అనేది నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. పర్టికులర్గా రైట్ నా దగ్గర ఉన్న మోడల్ వచ్చేసి 8 kg మోడల్. సేమ్ మోడల్ మీకు డిఫరెంట్ ఏమంటారు కెపాసిటీలో వస్తుంది. 7 kgలో ఉంది, 8 kgలో ఉంది, 9 kgలో ఉంది. ఆప్షన్ ఈజ్ యువర్స్. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ చార్ట్ని బట్టి మీకు ఏది యూస్ఫుల్ అవుతుందో అదైతే తీసుకోండి. ఎన్ని కెపాసిటీ అనేది నేను ఎక్కువగా మాట్లాడలేదు, బట్ కెపాసిటీ అనేది పక్కన పెడితే ఏదైతే మీకు వాషింగ్ మిషన్ ఉందో రిమైన్స్ ఎవ్రీథింగ్ సేమ్ కాబట్టి వాషింగ్ మిషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనకి డిజైన్ అయితే ఇలా చూడడానికి ఉంటుంది. ఇక్కడ మీకు బీరోస్లో చూపిస్తాను. ఇక్కడ హాఫ్ ఫ్రేమే వస్తుంది. ఇక్కడ చాలా కష్టంగా అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మీకు వాషింగ్ మిషన్ చూడడానికి అయితే లుక్స్ ఎటు సైడ్ నుంచి చూసినా, మీరు సైడ్ నుంచి కానీ ఫ్రంట్ నుంచి కానీ ఎలా చూసినా లుక్స్ అయితే ఇలా ఉంటుంది. నాకు పర్సనల్గా అయితే బాగా నచ్చింది. ఈ పర్టికులర్ కలర్ అయితే నాకు డిజైన్లో భాగంగా ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ డిజైన్ అనేది మీ ఇంట్లో మీ ఇంటీరియర్కి తగ్గట్టుగా మీకు వైట్ కలర్ కావాలా, ఈ కలర్ కావాలా, ఇంకా వేరియస్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నా బెటర్ సజెషన్, మీకు కలర్స్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే వైట్ వేరియంట్స్కి వెళ్తే మీకు ఒక 2000 రూపీస్ లెస్సర్ ప్రైస్ ఉంటుంది. ఎనీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఇదే కాదు ఏదైనా సరే. సో బెటర్ మీరు కొంచెం వైట్ కలర్ ప్రిఫర్ చేయండి. లేదు మీ ఇంటీరియర్కి తగ్గట్టుగా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చింది తీసుకోండి. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఇక్కడ మీకు ఏదైతే ఈ ఎల్ఈడి టచ్ ప్యానల్ ఉందో దీనివల్ల ఇంకా అట్రాక్టివ్ లుక్ ఉంటుంది. అండ్ ఏదైతే మనకి డైల్ ప్రొవైడ్ చేశారో నాబ్ అనేది, నాబ్ కూడా మనకి సిల్వర్ ఫినిష్లో ఉందన్నమాట. సో దానివల్ల కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. రిమైనింగ్ ఓవరాల్ డిజైన్ అయితే మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. సో డిజైన్ పర్స్పెక్టివ్ గురించి ఎక్కువగా నేను మాట్లాడను, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఓవరాల్గా దీని డైమెన్షన్ చాలా మందికి డౌట్ ఏంటంటే ఇంట్లోకి వాషింగ్ మిషన్ తీసుకోవాలంటే ఎంత సైజ్ ఉంటుందో, యాడ పెట్టాలో ఏంటో అనే డౌట్స్ ఉంటాయి. అందుకని ఇక్కడ మీకు స్క్రీన్ మీద మీకు దీని యొక్క డైమెన్షన్స్ అయితే చూపిస్తున్నాను. ఇంత సైజ్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి మీరు మీ ఏరియాలో ఇది ఫిట్ అవుతుందా లేదనే దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మీకు ఏదైతే మెటల్ వీళ్ళు యూజ్ చేశారో చాలా సాలిడ్గా ఉంటుంది. వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో దట్ మీకు స్పిన్నింగ్ టైంలో వైబ్రేట్ అవ్వడం ఇట్లాంటి పెద్ద మేజర్ ఇష్యూస్ లేకుండా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తీసుకొచ్చారు. ఒక్కొక్క థింగ్ ఏంటంటే ఏదైతే ప్లాస్టిక్ క్వాలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేశారో బాగుంది చూడడానికి. ఈజీగా కొంచెం గ్లాసీ ఫినిష్ కాబట్టి స్క్రాచెస్ అట్రాక్ట్ చేయడం ఇట్లా ఉంటుంది. ప్లాస్టిక్ క్వాలిటీ లిటిల్ బిట్ కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. నాట్ ది బెస్ట్. మార్కెట్లో వేరే వాటిని టెస్ట్ చేశాను కాబట్టి వాటికంటే అద్భుతంగా లేదు, బట్ పెద్ద మ్యాటర్ కాదు అనేది నా ఫీలింగ్. ఒకవేళ మీకు బిల్డ్ క్వాలిటీ, ప్లాస్టిక్ క్వాలిటీ కూడా మీకు సూపర్గా ఉండాలనుకుంటే మాత్రం దెన్ మీరు వేరే మోడల్స్ అయితే చూసుకోండి. అండ్ ఇక మోటార్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ మనం మోటార్ గురించి మాట్లాడుకోవాలి. పర్టికులర్గా 8 kg వేరియంట్ మనం ఏదైతే దీన్ని రివ్యూ చేస్తున్నామో దీంట్లో వచ్చేసి 1400 RPM మోటార్ యూజ్ చేశారు. ఎంత హయ్యర్ RPM ఉంటే అంత బెటర్. మనకి ఏదైతే మోటార్ అనేది ఆర్పిఎం అంటే రౌండ్స్ పర్ మైల్ అని అంటారు కదా. సో ఎన్ని రౌండ్స్ వేస్తుంది అని చెప్పేసి ఇది వచ్చేసి 1400 రౌండ్స్ వేస్తుంది అనమాట. అంటే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. సో దాట్ స్పిన్నింగ్ టైంలో ఫాస్ట్గా తిరగడం వల్ల చాలా క్లాత్స్ బయటకు వచ్చే క్లాత్స్ అనేది చాలా డ్రైగా వస్తాయి. సో అదొక బెనిఫిట్. బట్ కాకపోతే 7 kg మోడల్లో మీకు 1000 RPM ఉంటుంది, 9 kg మోడల్లో 1200 RPM ఉంటుంది, ఈ 8 kg మోడల్లో మీకు 1400 RPM ఉంటుంది. దాన్ని బట్టి మీకు పవర్ బిల్లు, వచ్చే క్లాత్స్ ఎంత డ్రై వస్తాయి అనేది దాన్ని బట్టి అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ మోడల్ అయితే మనకి చాలా బెటర్గా అయితే డ్రై చేసి తీస్తుంది. అండ్ 5 స్టార్ రేటెడ్. ఎక్కువ పవర్ బిల్ రాదు. అసలు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అంటేనే మీకు తక్కువ పవర్ బిల్ వస్తుంది కంపేర్ టు టాప్ లోడ్. బట్ దట్టు మీకు ఇది 5 స్టార్ రేటెడ్ కాబట్టి మీకు ఎటువంటి ఎక్కువ పవర్ బిల్ రావడం, మెయింటెనెన్స్ ఇష్యూ కావడం ఇట్లాంటిది అయితే ఉండదు. చాలా ఆరామ్సే తక్కువ పవర్ బిల్ అయితే వస్తుంది. అండ్ వాటర్ కూడా మీకు 9 లీటర్ పర్ సైకిల్ అయితే తీసుకుంటుంది. సో దట్ వాటర్ కూడా ఎక్కువగా అయితే తీసుకోదు. సో బేసిక్గా ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే బోష్ కానీ, మనకి సామ్సంగ్ కానీ ఇవన్నీ కూడా మనకి 9 లీటర్సే కన్జ్యూమ్ చేస్తాయి. ఇది కూడా మనకి 9 లీటర్సే కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ హైజీన్ స్టీమ్ వాష్ ఉంటుంది. అంటే ఏం లేదు, ఫ్రంట్ లోడ్ ఇప్పుడు ప్రతి బ్రాండ్ మనకి స్టీమ్ వాష్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లల బట్టలు ఉతకాలనుకోండి, స్టీమ్ వాష్ అంటే వేడి నీళ్ళతో ఉతుకుతుంది. సో దట్ పిల్లల బట్టలు ఏమైనా బ్యాక్టీరియా ఇట్లాంటివి ఉంటే మాత్రం పోతుంది. బట్ ప్రతి బట్టలు వేసి స్టీమ్ వాష్లో చేశారనుకోండి కలర్ వెలుస్తాయి కొన్ని నార్మల్ క్లాత్స్ అయితే. బీ కేర్ఫుల్. మీకు ఏదైతే కలర్ వెలవదు, మీకు పిల్లలు హైజీన్గా ఉండాలి అనుకున్నప్పుడే ఈ హైజీన్ వాష్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ దీని జోలికి వెళ్ళొద్దు. టోటల్గా ఆ వాష్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ మనకి నాబ్ ఉంది కదా, ఈ నాబ్ని డైల్ని మనం అడ్జస్ట్ చేస్తూ మనకి నచ్చిన ప్రోగ్రామ్ మనం అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళు 15 ప్రోగ్రామ్స్ ఇచ్చారంటున్నారు. సో టు బి ఫ్రాంక్, మనం ఉన్నట్టు మాట్లాడుకుంటే ఇంట్లో పిల్లోడు ఒక క్లాత్స్ యూజ్ చేస్తారు, పెద్దోళ్ళు ఒకటి యూజ్ చేస్తారు, ఏజ్డ్ వాళ్ళు ఒకటి యూజ్ చేస్తారు, ఒకళ్ళు కాటన్ వేస్తే ఒకళ్ళు సింథటిక్ వేస్తారు, ఒకళ్ళు సింథటిక్ వేస్తే ఒకళ్ళు ఊల్ వేస్తారు. సో వేరియస్ మిక్స్ టైప్ ఉంటుంది. నా లైఫ్లో నేను ఇప్పటివరకు మేము సామ్సంగ్ 9 kg ఎక్కువ బబుల్ వాషింగ్ మిషన్ వాడతాం మా ఇంట్లో మేము.
ఎప్పుడు కూడా పర్టికులర్గా మేము ఊలు వేసాం ఊలు పెడతాం, కాటన్ వేసాం కాటన్ పెడతాం, లేదంటే పిల్లలకి వేసాం ఎప్పుడైతే యూజ్ చేయలేదు. మీరు ఒకవేళ యూజ్ చేస్తారా లేదనేది కింద కామెంట్లో అయితే షేర్ చేయండి మీ ఒపీనియన్ కూడా. మీరు కూడా అంత పర్టికులర్గా వీళ్ళు ఏదైతే మార్కెటింగ్ చేస్తుంటారు కదా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు, ఫోమో అంటారు అనమాట. సో దాన్ని పెట్టుకొని ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు. బట్ నన్ను అడిగితే బట్టలు వేసామా, మిక్స్డ్ లోడ్ పెట్టామా, ఆన్ చేసామా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము టెస్ట్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెద్ద ఇష్యూ కాదు. బట్ ఎనీవే మీరు ఇక్కడ అయితే చూడొచ్చు 15 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. రిన్స్, స్పిన్ ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవాలనుకున్నా మీరు బయట ఉతుక్కొని అయితే పెట్టుకోవచ్చు. అదంతా ఇట్స్ అప్ టు యూ. బట్ ఇవ్వడానికైతే వాళ్ళు చాలా 15 ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చారు. యూసేజ్ వెరీ సింపుల్. మీరు జస్ట్ ఈ ప్యానల్ ఓపెన్ చేసుకొని క్లాత్స్ వేసుకొని ఇక్కడ పైన ఉంది కదా డిటర్జెంట్ ఓపెన్ చేసి మీరు డిటర్జెంట్ వేసుకొని కంఫర్ట్ కావాలంటే కంఫర్ట్ వేసుకొని సింపుల్గా మీరు ఆన్ చేసుకోవడమే. మీకు కావాల్సిన మోడ్ నాబ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మిక్సీ లోడ్ అనుకోండి, మిక్సీ లోడ్ సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి కింద లిన్స్ కలెక్టర్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది కదా, అక్కడ అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి మినిమం టు మినిమం మీరు క్లీన్ చేసుకోండి. వీలైతే వీక్లీ వన్స్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు మరీ ఎక్కువగా లింట్స్ ఉండే నూలు వచ్చే ఎక్కువ బట్టలు వేసుకున్నారనుకోండి, చాలా త్వరగా ఎక్కువగా ఫిల్టర్లో అది వచ్చేస్తుంది. సో దట్ ఇంకా బెటర్ మీరు ఎవ్రీ వాష్కి చేసుకుంటా అంటే ఇట్స్ అప్ టు యూ. బట్ ఫ్రంట్ లోడ్లో ఎవ్రీ వాష్కి అవసరం లేదు, ఎందుకంటే చిన్న అయితే మనకి అవుట్లెట్లో నుంచి వెళ్ళిపోతాయి. కొన్ని హెవీ అక్కడ ఆగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫిల్టర్ క్లియర్గా ఇక్కడ పిన్లా పెట్టి ఇట్లా ఓపెన్ చేసి దాన్ని తిప్పేసి మీరు ఆరామ్సే మీరు ఫిల్టర్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో అదొకటైతే టైం టు టైం క్లీన్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఇవన్నీ పక్కన పెట్టానా, సరే వీళ్ళు అన్నీ చెప్తారు ఈ మిక్స్డ్ వాష్ మనం వాడతాము, ఇవన్నీ డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ కాదు. మాకు వాష్ క్వాలిటీ ముఖ్యం. మేము బట్టలు వేస్తే ఎలా వస్తుందంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్ వాష్ ఇస్తుంది. మేము ఏం చేస్తామంటే అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాం. మేము వాషింగ్ మిషన్స్ అన్ని టెస్ట్ చేస్తాం కదా, డిఫరెంట్ క్లాత్స్ చేస్తే మనం జడ్జ్ చేయలేం. అన్నిట్లో వైట్ క్లాత్ మేము ఒకదాని మీద ఒక చాక్లెట్ మరకలు కొన్ని వేస్తాం, మట్టి మరకలు అంటే మామూలు మట్టి కూడా కాదు, ఎర్రమట్టి అంటారు కదా, ఎర్రమట్టి వేసి మరకలు చేస్తాం. అలా చేసినప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే అన్ని వాషింగ్ మిషన్స్లో కూడా ఎర్రమట్టి పూర్తిగా పోలేదు, చాక్లెట్ మాత్రం అన్ని వాషింగ్ మిషన్స్లో పోయింది. మేము చుట్టూ రాసిన పెన్ను గీతలతో సహా ఇదైతే బాగుంటుంది అనమాట. చాలా బెటర్ వాష్ క్వాలిటీ మీకు ఈ పర్టికులర్ వాషింగ్ మిషన్లో చూడడానికి అయితే ఉంటుంది. వాష్ క్వాలిటీలో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వైల్ స్పిన్నింగ్ జరిగేటప్పుడు అంటే మనకి డ్రై చేసేటప్పుడు చాలా అంటే చాలా లెస్సర్ నాయిస్ అయితే వచ్చిందన్నమాట కంపేర్ టు అదర్ కాంపిటీటర్స్. అదొకటి మంచి విషయం. నాయిస్ లెస్గా ఉంది, మంచి వాష్ క్వాలిటీ ఇస్తుంది, ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ వర్ల్పూల్ కొంచెం వెల్ నోన్ బ్రాండ్ కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే 2 years కాంప్రహెన్సివ్, 2 సంవత్సరాలు మనకి ప్రోడక్ట్లో ఏది ఖరాబ్ అయినా సరే వాళ్ళు మనకి వారంటీ ఇస్తారు. ఏదైతే 8 years మనకి మోటార్ మీద వారంటీ ఇస్తున్నారు. మోటార్ ఏమైనా ఖరాబ్ అయితే 8 years వరకు వాళ్ళు రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. సో ఇక దీని ప్రైసెస్ విషయానికి వస్తే 7 kg వేరియంట్ వచ్చేసి మనకి 26,000 ఉంది, 8 kg వేరియంట్ వచ్చేసి మనకి 28,990 రూపాయలు ఉంది, అది 9 kg వచ్చేసి 35,990 రూపాయలు ఉంది. నన్ను అడిగితే 8 kg వేరియంట్ వాల్యూ ఫర్ మనీ, గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. లేదు మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ 26,000 ఒక మంచి వాషింగ్ మిషన్ కొనాలంటే దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. వేరే మీరు బోష్కి వెళ్ళినా, సామ్సంగ్కి వెళ్ళినా, ఎల్జీకి వెళ్ళినా అవన్నీ కూడా మీకు మోర్ దాన్ 28,000 ఉంటాయి 7 kg వేరియంట్. బట్ రైట్ నౌ ఇది మీకు 7 kg వేరియంట్ లెస్ దాన్ 26,000లో వస్తుంది కాబట్టి విత్ కార్డ్ ఆఫర్స్ తోటి వాల్యూ ఫర్ మనీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, బెస్ట్ వాషింగ్ మిషన్ కావాలంటే మీరు 100% ఈ వర్ల్పూల్ వాషింగ్ మిషన్ని కన్సిడర్ చేయొచ్చు. మేజర్ కాన్స్ దీన్ని చెప్పడానికి అయితే ఏమో జస్ట్ ఆ ప్లాస్టిక్ క్వాలిటీ తప్పితే నాకు ఎక్కడ వాష్ క్వాలిటీలో కానీ స్పిన్నింగ్లో కానీ ఎక్కడ నాకు మేజర్ ఇష్యూ లేదు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకుని వన్ ఆఫ్ ది చీపెస్ట్ బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది అయితే నా ఒపీనియన్. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో కామెంట్, మీకు ఈ వాషింగ్ మిషన్ కానీ మీరు వాడే వాషింగ్ మిషన్ గురించి కానీ ఏదో కామెంట్, మీరు ఏ లోడ్లో వాడతారు అంటే మిక్స్డ్ లోడ్లో వాడతారా, పర్టికులర్ మోడ్స్ వాడతారనేది కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.